ఒక స్టేట్లో ఆర్ ఒక రాష్ట్రంలో జీడిఎస్ జాబ్ చేసుకుంటా వేరే స్టేట్లో ఎంటీఎస్ జాబ్కి అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో నేను వీడియోలో దీని గురించి క్లారిటీ ఇస్తా. సో వీడియో ఇన్ఫర్మేషన్ మీకు చాలా అంటే చాలా యూజ్ అయింది. వీడియోని ఎక్కడ మిస్ చేయమాకండి, చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు కొట్టే లైకే నాకు మోటివేషన్ ఇస్తుంది. లైక్ కొట్టారనుకుంటున్నా. సో ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కండి. లేట్ చేయకుండా మ్యాట్లోకి వెళ్ళిపోతే, సపోజ్ నేను నాది ఆంధ్రప్రదేశ్లోనే నాకు జాబ్ వచ్చింది, జీడిఎస్ జాబ్. సో జీడిఎస్ బీపీఎం జాయిన్ అయినా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా. సో నేను 3 years సర్వీస్ చేసిన, 3 years కంటిన్యూ సర్వీస్ చేసిన, లేకపోతే 5 years కంటిన్యూ సర్వీస్ చేసిన. సో మనకి 3 years చేస్తే ఎంటీఎస్కి ఎలిజిబుల్ అవుతారని తెలుసు, 5 years చేస్తే పోస్ట్ మ్యాన్కి ఎలిజిబుల్ అవుతారని తెలుసు, ఆర్ పోస్ట్ అసిస్టెంట్కి ఎలిజిబుల్ అవుతారని తెలుసు. సో నేను 3 years కంప్లీట్ అయింది కాబట్టి ఎంటీఎస్కి అప్లై చేయాలనుకుంటున్నా. సో అప్లై చేయాలనుకున్నప్పుడు నాకు తెలంగాణలో అప్లై చేయాలని ఉంది నోటిఫికేషన్కి. అప్పుడు నేను దానికి ఎలిజిబుల్ అవుతానా అంటే కాదు. ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి సర్కిల్స్ ఉంటాయి. పోస్టల్ డిపార్ట్మెంట్ ఏంటంటే సర్కిల్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఒక సర్కిల్, తెలంగాణ ఒక సర్కిల్, మహారాష్ట్ర ఒక సర్కిల్, ఛత్తీస్గఢ్ ఒక సర్కిల్, అండ్ నార్త్ ఈస్టర్న్ సర్కిల్ ఒకటి ఉంటుంది, తమిళనాడు ఒక సర్కిల్, కేరళ ఒక సర్కిల్, అండ్ రాజస్థాన్ ఒక సర్కిల్. ఇట్లా మనకి సర్కిల్స్ అనేవి ఉంటాయి. ఏ సర్కిల్కి ఆ సర్కిల్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఏ సర్కిల్కి ఆ సర్కిల్కి ఎంటీఎస్ మల్టీటాస్కింగ్ అంటే జీడిఎస్2 మల్టీటాస్కింగ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, జీడిఎస్2 పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, అండ్ జీడిఎస్2 పోస్టల్ అసిస్టెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో మీరు ఏ సర్కిల్తో అయితే 3 years కంప్లీట్ చేసుకున్నారో ఆ సర్కిల్లోనే మీరు ఎంటీఎస్ కానీ పోస్ట్ మ్యాన్ కానీ వేరే ఇంకా పోస్ట్ అసిస్టెంట్ కానీ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు వేరే సర్కిల్కి వెళ్ళి వేరే సర్కిల్ అంటే ఇప్పుడు సపోజ్ తెలంగాణ నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జాబ్ చేస్తున్న మీరు జీడిఎస్గా తెలంగాణలో అప్లై చేయాలనుకోండి. సో మీరు తెలంగాణ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి జీడిఎస్ నుంచి తెలంగాణ నేను జీడిఎస్ బీపీఎం చెప్పాను, జీడిఎస్ బీపీఎం నుంచి తెలంగాణలో జీడిఎస్ బీపీఎం ట్రాన్స్ఫర్ పెట్టుకొని అక్కడ సర్వీస్ కంప్లీట్ చేసుకొని అక్కడ మీరు రాయాలి ఉంటుంది. అట్లే కానీ డైరెక్ట్గా నేను అప్లై చేస్తానంటే అది అసలు లేదు, పాసిబుల్ కాదు, అది రూల్ లేదు. సో మీరు ఒకవేళ ఇన్ కేసు ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏంటంటే, ఒకవేళ మీరు జీడిఎస్గా అదే సర్కిల్లో తెలంగాణ సర్కిల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నేను ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో బీపీఎంగా చేస్తానని చెప్పినాక 3 years చేసి అనుకున్న ఎగ్జాంపుల్ చెప్పాక. సో అలా 3 years చేసి ఈ 3 years తర్వాత ఎంటీఎస్ ఎగ్జామ్ పడింది, ఎంటీఎస్కి ఎలిజిబుల్ అయినా, ఎంటీఎస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ రాసిన, ఎగ్జామ్ పాస్ అయినా, నాకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చినప్పుడు అప్పుడు ఎంటీఎస్గా మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే మీకు అయింది. సో ఆ ఎంటీఎస్ పెట్టుకోవాలన్నా సర్వీస్ కంప్లీట్ కావాలి. సో ఎంటీఎస్ కూడా ఒక 1 or 2 years చేసిన తర్వాతే మీకు ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తెలంగాణ సర్కిల్కి. అంతేలే కానీ ఇక్కడ 3 years కంప్లీట్ అయింది, తెలంగాణలో అప్లై చేయడానికి లేదు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, జీడిఎస్ బీపీఎం అవ్వచ్చు, జీడిఎస్ అసిస్టెంట్ ఏబీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అవ్వచ్చు, జీడిఎస్ డాక్ సేవక్ కావచ్చు. ఎవరికైనా సరే ఒక సర్కిల్లో జాబ్ చేసుకుంటా, ఒక స్టేట్లో జాబ్ చేసుకుంటా, స్టేట్ అన్న సర్కిల్ అన్నా ఒకేదే, ఒక సర్కిల్లో జాబ్ చేసుకుంటా వేరే సర్కిల్కి ఎంటీఎస్కి అప్లై చేస్తానంటే కుదరదు. ఎంటీఎస్కైనా కాదు, పోస్ట్ మ్యాన్కి అప్లై చేయదు కాదు, పోస్టల్ అసిస్టెంట్కి అప్లై చేయదు కాదు. ఎందుకంటే ఏ సర్కిల్కి ఆ సర్కిల్ రూల్ ఉంటాయి. ఎందుకంటే గుర్తుపెట్టుకొని, మీకు ఏ సర్కిల్ ఆ సర్కిల్కి ఎగ్జామ్ జరుగుతూనే ఉంటుంది. లిమిటెడ్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ జరుగుతూనే ఉంటుంది. సో మొన్న జరిగిన 11వ తారీఖు జరిగింది, అంతకుముందు పోస్టల్ అసిస్టెంట్ ఎగ్జామ్ కూడా జరిగింది. సో ఆ పోస్టల్ అసిస్టెంట్ ఎగ్జామ్ కూడా అన్ని సర్కిల్కి జరిగిద్ది. సో ఈ ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్ కూడా అన్ని సర్కిల్కి జరిగిద్ది. సో అట్లా డిఫరెన్స్ ఉంటుంది. సో అంతేలే కానీ మీరు డైరెక్ట్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే లేదు. సో పోస్టల్ అసిస్టెంట్కి లేదు, పోస్ట్ మ్యాన్కి లేదు, ఎంటీఎస్కి లేదు. ఇన్ కేస్ మీరు వెళ్ళాలనుకుంటే అట్లా జీడిఎస్గా ఇక్కడ నుంచి వేరే సర్కిల్కి ట్రాన్స్ఫర్ పెట్టుకొని అక్కడ ప్రమోషన్ కొట్టుకోవచ్చు. లేకపోతే ఇక్కడే ప్రమోషన్ కొట్టుకొని ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ అయినా పోస్టల్ అసిస్టెంట్ అయినా ఏదైనా కావచ్చు, అది వేరే సర్కిల్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. ఈ 2 options అయితే ఉన్నాయి, డైరెక్ట్గా అయితే లేదు. నాకు తెలిసిన ఒక అతనికి వెస్ట్ బెంగాల్లో జీడిఎస్గా ఏబీపీఎంగా జాబ్ వచ్చింది. సో అక్కడ ఆయన 3 years 4 years చేసినట్టుండు. అక్కడ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ పడితే అక్కడ ఎగ్జామ్ రాసిండు. సో అక్కడ పోస్ట్ మ్యాన్ జాబ్ వచ్చింది. ఇప్పుడు చేస్తుండే పోస్ట్ మ్యాన్. సో అలా ఇప్పుడు చేస్తుండే. అట్లా కాకుండా ఆయన ఒకవేళ అక్కడి నుంచి ఇటు ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, ఆప్షన్ ఉంది. బట్ కొంచెం ట్రాన్స్ఫర్ లేట్ అయినా వస్తారు. బట్ ఇప్పుడు ఆయన అయితే చేస్తుండే అక్కడ 4 years ఏబీపీఎం చేసి పోస్ట్ మ్యాన్ కొట్టిండు అక్కడే, ఆ సర్కిల్ పశ్చిమ బెంగాల్ సర్కిల్లోనే. అట్లే మీరు కూడా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ సర్కిల్లో చేసి ఇంకేమైనా అక్కడే కొట్టాలనుకుంటే అక్కడ కొట్టి ఇటుగానే ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. బట్ ట్రాన్స్ఫర్ కొంచెం లేట్ అయింది, బట్ ట్రాన్స్ఫర్ అయితే అయ్యిద్ది, టైం పట్టిద్ది. సో అది
సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను దీని గురించి. సో వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.